ఒమాన్ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య ఆయిల్ ట్యాంకర్ పై జరిగిన దాడి అంతర్జాతీయంగా కలకలం రేపింది. నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా వారిలో 24 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాడి జరిగిన వెంటనే నౌకలో అత్యవసర పరిస్థితి నెలకొంది. ఇంజిన్ విభాగానికి నష్టం వాటిల్లడంతో పాటు అగ్ని ప్రమాదం సంభవించినట్లు సమాచారం. దీంతో సిబ్బంది అత్యవసర సంకేతాలు పంపగా రక్షణ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. రక్షణ చర్యల్లో భాగంగా 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే 3 భారతీయులు ఆచూకీ ఇంకా లభించలేదు. సముద్రంలో వారు గల్లంతైనట్లుగా భావిస్తున్న అధికారులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ వెంటనే స్పందించింది. ఒమాన్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపింది. గల్లంతైన 3 భారతీయులను గుర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించింది. మరోవైపు ఈ దాడి వెనుక అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన సముద్ర మార్గాల్లో భద్రతపై కూడా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి గల్లంతైన 3 భారతీయ నావికులపైన ఉంది. వారు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు యావత్ దేశం ఎదురు చూస్తోంది.